హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. చిన్న ఫ్లవర్సేనండి. ఇది నేను మొక్క వేయలేదు, ఆటోమేటిక్గా అది మనులో వచ్చింది. బాగుందనేసి తీయకుండా ఉంచాను. దీని పేరు నాగదంతి అండి. ఇంకో ఇక్కడొకటి ఇంకెక్కడ కూడా ఫ్లవర్ అవుతుంది. అందంగా ఉంది కదా అనేసి ఉంచాను. ఈరోజు మీకు ఒకటి చూపించబోతున్నానండి. ఏంటి అంటే, ఈ ఫ్లవర్ చూసారా? ఏం ఫ్లవర్ అంటారు? అర్థమైందా? నిన్నొకటి పూసిందండి, ఈరోజు మరొకటి పూసింది. మధుకామిని అంటారండి. అయితే ఎత్తుకి చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ అందరూ ఏంటి అడిగారంటే, ఏమండి మధుకామిని మొక్క చిన్న మొక్క అవుతుందా, పెద్దది అవుతుంది కదండి వృక్షంలాగా, దాంట్లో పాములు కూడా వచ్చేస్తాయి కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అడిగారండి. ఇది చిన్న మొక్క, అందుకే చూపిస్తున్నాను మీకు. ఈ చిన్న మొక్క దేంట్లో ఉందో చూడండి. ఇదిగో ఈ బాటిల్లో ఉందండి. చిన్న బాటిలేనండి, చూసారా? దీంట్లో ఉంది మొక్క. ఇది మా చెల్లి ఇచ్చిందండి. థ్యాంక్ యూ చిన్ని. చూసారా? మంచి సెంటెడ్ వాసన అండి ఇది. ఇక్కడ కూడా గుర్తుపెట్టింది ఇది. ఇది చిన్న కొమ్మ నుంచి కూడా మీరు ప్రొపగేట్ చేసుకోవచ్చు. చూసారా? ఇదేం వృక్షం అయిపోయి పెద్దది ఉంచుకోవాలి, పెద్ద జాగా కావాలి, పాములు వచ్చేస్తాయండి, చాలా కష్టం అండి అంటారు. కాదండి, చిన్న జాగాలో కూడా పెంచుకోగలం. ఇది కుండీలో చూపించాను కదా, చిన్న డబ్బాలో ఎంత చక్కగా ముద్దుగా అవుతుంది. చూసారా? చూడండి, దీంట్లో కూడా పువ్వు పూసింది. కొద్దిగా పువ్వులు పూస్తే మనకి చాలు కదండి పూజకి. ఎక్కువ పెద్ద వృక్షాలు పెంచుకొని పాముల గింట్లో ఎంటర్ చేసి మనం ఉంచలేం కదా. బాగుంది కదండి. బాగుంటే లైక్, కామెంటు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మధుకామిని అండి. చూడండి, గుత్తులుగా పువ్వులు పూస్తుంది. మొత్తం గుత్తులు అయిన తర్వాత కూడా మీకు ఫోటో పెడతాను. ఓకే అండి, బాయ్.